నా వయసు 20 సంవత్సరాల నుంచి బాగా తాగుడుకి బానిస అయిపోయిన. తాగుడు, సిగరెట్లు, తిరగడం, పబ్బులు, గొడవలు, గందరగోళంగా, చాలా చండాలంగా, చాలా ఘోరంగా ప్రవర్తించేవాడిని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని ఆయన కృపనే, ఆయన కృప తప్ప ఏం లేదు, ఆయన దయ. మీరందరూ ఇప్పుడు, మీరు, నేను, మనందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే దేవుని దయ వల్లనే, దేవుని కృప వల్లనే. ఎందుకంటే దేవుడు మనందరినీ అన్య జనులలో నుండి వేరుపరిచిండు. లేవికాండం 20వ అధ్యాయము 26వ వచనము తీయండి ఒకసారి. మీరు నాకు పరిశుద్ధులై ఉండేవాళ్ళను. ఇక్కడ జనాలందరూ, మనందరం దేవునికి పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. నెక్స్ట్, మన యేసయ్య పరిశుద్ధుడు. మన యేసయ్య అంతటి వాడిలా మనం ఉండాలంటే ఆయనని అనుసరించి జీవించాలి. సాధ్యం అవుతుందా? కానీ దేవునికి సమస్తము సాధ్యం. నెక్స్ట్, మనందరము ఆయన పిల్లలు అవ్వడానికి అన్య జనులలో నుండి వేరుపరిచిండు. చదవండి. అసలు దేవుడు అన్య జనులలో నుండి మనల్ని వేరుపరచకపోతే మనం ఇక్కడ ఉండవాళ్ళమా? అన్య జనులలో నుండి మనల్ని దేవుడు వేరుపరచకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఉండేవాళ్ళం కాదు. మరి ఇక్కడ మనం ఉన్నామంటే మనం వచ్చామా, మనం మారామా? కాదు. దేవుడు ఏమంటుండో విన్నారు కదా, అన్య జనులలో నుండి దేవుడే మనల్ని వేరుపరిచిండు. ఆయన తట్టు తీసుకున్నాడు, అట్లా నన్ను తీసుకున్నాడు. నేను ఒక తాగుడుకు బానిస అయిపోయి ఘోరమైన పరిస్థితిలో తిరుగుతుండగా ఒక గుంతలో పడిపోయిన. ఆ గుంతలో మొత్తం రాడ్లు, సీకులు. ఎవ్వరు రాలే. అప్పుడు నైట్ 2 అవుతుంది. ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. కానీ నా కోసం దేవుడు అయితే వచ్చిండు. అప్పుడు దేవుడు ఒక మనిషి రూపంలో వచ్చిండు. నన్ను కాపాడి, రక్షించి, బెడ్ మీద పడుకోబెట్టి, మీ అందరి ముంగడ ఇప్పుడు నన్ను సజీవంగా బ్రతికించుండు. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్తామా? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే, మనము పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని పాపాలు చేసినా ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాం. అవునా? మనము మన బిడ్డల మీద, మన ఫ్రెండ్స్ మీద కోపపడ్డట్టు దేవుడు కనుక మన మీద కోపపడితే మసిబొగ్గైతాం. కానీ కోపపడతాడా దేవుడు? ఆయన పేరేం పేరు? ప్రేమామయుడు. మరి ఆ ప్రేమ మనలో ఉందా? లేదు కదా. చిన్నదానికి కోపపడతాం, చాలా చిన్నదానికి నువ్వెంత అంటాం. దేవుడు ఈ రోజున నన్ను ఇంత నిలబెట్టిందంటే నేను ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేను. ఏం చేసి ఆయన రుణం తీర్చుకోగలుగుతాం? మనం ఏం చేసినా తక్కువే. ఎందుకంటే చచ్చిపోయే వాడిని బ్రతికిచ్చిండు. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే అన్నా, ఆ రాడ్లల్లో, సీకులలో పడిపోయి, గుచ్చుకోయి, చనిపోయి ఉంటే నరకానికి పాత్రను అయ్యేవాడిని. అవునా కదా? ఎందుకంటే నేను అప్పుడు పాపంలో మునిగిపోయి తేలుతున్నా. దేవుడు అంటే నచ్చకపోతుండే, నాకు బైబిల్ అంటే నచ్చదు. ఎందుకంటే పాపంలో మునిగిపోయి తేలేవానికి దేవుడు ఎందుకు ఇష్టమవుతాడు? పాపమే ఇష్టమవుతుంది. అవునా కదా? కానీ ఈ పాపంలో నుండి పరిశుద్ధంగా మార్చే ఒకే ఒక్క దేవుడు నజరేయుడగు యేసుక్రీస్తు. అందరూ ఒక్కసారి దేవునికి చప్పట్లు కొట్టండి. ఎంత ఘోర పాపినైనా మార్చగలే గొప్ప దేవుడు పరిశుద్ధుడే కదా. ఒక పాపిని పరిశుద్ధంగా చేసేది పరిశుద్ధుడే కదా. అవునా? పాపిని పాపిగా చేసేవాడు పాపి, ఒక పాపిని పరిశుద్ధంగా చేసేవాడు పరిశుద్ధుడు. ఆయనే యేసుక్రీస్తు. ఈ ప్రపంచాన్ని మొత్తంలో ఒకే ఒక్కడు పరిశుద్ధుడు, ఆయనే యేసుక్రీస్తు. నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పగలడా? దమ్ముండాలి ఒక్కొక్కరికి. అవునా కదా? మనం నిలబడి చెప్పగలుగుతామా?
నాలో పాపం ఉందని ఎవడన్నా చెప్పండి రా అని చెప్పగలుగుతామా? అబద్ధం ఆడమా? పొద్దున్న లేస్తే నోరు లేస్తే అబద్ధం, అవునా కదా? పొద్దున్న లేస్తే వాని మీద ఏడవడం, కోపం, కుళ్ళు, కుతంత్రం మనకున్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎవడన్నా బాగుపడితే వారడబ్బా, వాడు బాగుపడొద్దు, నేనే బాగుండాలి అని కోరుకోమా? ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకంటే మానవ బుద్ధి. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా ఉండదు, ఇలా ఉండదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఉండదు. ఎలా ఉంటుంది అంటే ఒకటే గురి. యేసు ప్రభు గాడికి వచ్చిన తర్వాత పాపం అనే పదం అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే నరకానికి పాత్రులం అవుతాం. ఖచ్చితంగా 100% చెప్తున్నా, ఖచ్చితంగా నరకానికి పాత్రులం అవుతాం. నేను రోడ్ల మీద తిరుగుతూ పాంప్లెంట్లు, బైబిళ్ళు పంచుతూ ఉన్నప్పుడు మంచిగా బ్రతకాలి, యేసయ్యలో బ్రతకాలి, బ్రతికితే పరలోకం ఇస్తాడు యేసయ్య, చచ్చిపోతే నరకానికి పోతావు అని నేను చెప్తా ఉంటా అందరికి. వాళ్ళు ఏమంటారంటే నన్ను వెకిరిస్తారు. నువ్వేమన్నా పరలోకం పోయి చూసొచ్చినవారా, చూపించవు అంటారు. కరెక్టే, మనం పోలే కదా. ఆ రోజు నైట్ నేను కన్నీళ్లు గారుచుకుంటూ ఏడ్చిన, ప్రభువా నేను రోడ్ల మీద అందరికీ నీ గురించి చెప్తున్నా, నా జీవితం మార్చావని. పరలోకం ఉంది, నరకం ఉంది, నిజంగా ఉంది అని చెప్తున్నా. ఎవరు పట్టించుకుంటలే, ప్రతి ఒక్కరు ఎక్కిరిస్తున్నారు. నువ్వేమైనా పోయి చూసొచ్చినావా అంటున్నారు. మరి వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి, నాకు ఆన్సర్ అని బాగా ఏడిస్తే దేవుడు నాకు తలంపిచ్చిండు. ఏమని ఇచ్చిండు మీరందరూ బాగా గమనించాలి. అందరికీ ఒకటి చెప్తున్నా, మీ అందరికి ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుని మాట మాట్లాడినప్పుడు గుండెల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మామూలుగా మాట్లాడే మాటలు కాదు. బైబిల్ వాక్యం సజీవమైన వాక్యం కదా, మనం మాట్లాడుకునేది. గుండెల్లో పెట్టుకోవాలి. అయితే నేను అడిగిన, ప్రభువా మరి ఇందరు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే, వాళ్ళకి చెప్పు, నువ్వు భూమి మీద మనం పుట్టక ముందు ఈ భూమి చూసామా? ఎవరన్నా చెప్తారా? చూసామా? పుట్టక ముందు భూమి ఎవరన్నా చూస్తారా అన్న, అక్క? ఎవరం చూడం. పుట్టిన తర్వాతనే కదా భూమిని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, అందరినీ చూస్తున్నాం. అలాగనే చనిపోయిన తర్వాత చూస్తాము ఖచ్చితంగా అని చెప్పు అన్నాడు. కరెక్టే కదా? ఆలోచించండి. మీది ఆలోచన మాట గుర్తుపెట్టుకోండి. ఇది ఆలోచించే మాట. పుట్టక ముందు భూమి చూడలే, పుట్టాకనే చూసాము. అలాగే మరణించేంత వరకు చూడం. ఎప్పుడైతే మరణిస్తామో, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, చచ్చిపోయిన తర్వాత మనం మట్టితో తయారు చేయబడ్డాము, మట్టిలోకే వెళ్ళిపోతాము. ఆత్మ దేవుని కాబట్టి ఆత్మ దేవుని యొద్దకు పోతుంది. మరి మరణించిన తర్వాత తీర్పు. ఆ తీర్పులో ఉండొద్దని మనం కోరుకోవాలి. ఒకవేళ తీర్పులో ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటారు? భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు నా వల్ల ఏడ్చాడు. యేసు ప్రభు ఏడుస్తాడు. మనము పాపం చేయడం వల్ల యేసు ప్రభు ఏడుస్తాడు. మనం అబద్ధం ఆడడం వల్ల, మనం ఇతరుల మీద కుళ్ళు కుతంత్రములు ఉన్నవా, ఎవరి మీదనైనా పడినా, మనం పాపం ఇంకా లోతుగా చేస్తూ పోతున్నా యేసు ప్రభు ఏడుస్తాడు. ఏడుస్తాడా? ఏడవడా? ఖచ్చితంగా ఏడుస్తాడు. ఇర్మియా 13వ అధ్యాయం 17వ వచనం తీయండి. అయినను మీరు మా మాట విననుల, దేవుని మాట మనము వినకపోవడం వల్ల, పాపం చేయడం వల్ల, పాపంలో మునిగిపోయిన ఎడల దేవుని మందిరానికి రాకుండా దూరం ఉంటూ, దేవుని కాడికి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా దేవునికి నచ్చినట్టు ఉండకుండా ఉంటే, చదవమ్మ, చూసారా? ఉందా బైబిల్లో? మన గర్వమును బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. దేవుణ్ణి రోజు మనం ఏడిపిస్తున్నాం.